హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈజీగా క్విక్గా అయిపోయే టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని అందులో సాజీరా, జీలకర్ర, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, అన్ని మసాలాలన్నీ వేసేసేయండి. దాని తర్వాత ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం సాల్ట్ వేయండి. దాని తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి కూడా మంచిగా కలుపుకొని అందులోనే అల్లిమిల్లిగడ్డ వేయండి. అది పచ్చి వాసన పోగానే అందులో టమాటో వేసేసి మళ్ళీ సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల వాటర్ వచ్చేసి మంచిగా బాయిల్డ్ అవుతాయి కాబట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కారం వేసుకోండి. మనకి తగినంతగా కారం మీరు ఎలా తింటారో తెలియదు, మేమైతే కొంచెం స్పైసీగా తింటాము. కారం వేసిన తర్వాత సాల్ట్ లైట్గా వేయండి, ఎందుకంటే ఆల్రెడీ 2 times సాల్ట్ వేసాము కాబట్టి సాల్ట్ కొంచెమే వేయండి. మంచిగా మూత పెట్టి ఆయిల్ మంచిగా తేలే వరకు ఉండనియండి. దాని తర్వాత అందులో నేను ఈ గ్లాస్తోని బియ్యం 2 గ్లాసులు వేసాను. సో ఆ గ్లాస్తోని నేను 4 glasses ఆఫ్ వాటర్ పోస్తున్నాను. లాస్ట్ అయితే 4th గ్లాస్ కొంచెం తక్కువ పోసాను, బికాస్ మనం బియ్యంతో పాటు కొన్ని వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం వాటర్ తక్కువ పోసాను. దాని తర్వాత కలుపుకొని విజిల్ పెట్టాను. అంతే, టమాటో రైస్ రెడీ. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.